రాజధాని అమరావతి అని చెప్పి 10 ఏళ్ల క్రితం మనం శంకుస్థాపన చేయడం జరిగింది కదా. రేపు 2వ తారీఖు మళ్ళీ ప్రధాని గారు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధానికి ఎటువంటి హామీ ఇవ్వాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? రాజధాని డెవలప్మెంట్ కోసం ఆయన మంచి ప్యాకేజీలు ఇచ్చి రాజధానిని బాగా కూటమి తరఫున ఆయన ప్యాకేజీలు బాగా ఇస్తాడని మీ రైతులు కానీ ఇక్కడున్న జనాలు కానీ బాగా చూసుకుంటున్నారు. అలాగే ఆయన వచ్చేదాన్ని బట్టి కూడా ఈ రాష్ట్ర డెవలప్మెంట్ బాగా ఉంటుందని రైతులందరూ అంటారు. రాజధాని కూటమి ప్రభుత్వం ఇస్తుంది, ఆల్రెడీ ఇచ్చింది, డెవలప్ అయింది. ఆ దరిద్రం ఏదో పోయిందిగా ఈ సంవత్సరం నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి పోయాడు, ఆ చేతకాని ఆయన. ఇప్పుడు ఇది బాగానే డెవలప్ అవుద్ది, బాగానే ఇస్తాడు కూడా. అది ఇంకోటండి, ఇప్పుడు అమరావతి నిర్మాణంలో పూర్తిగా రాష్ట్రం సంబంధించినటువంటి ఎటువంటి డబ్బుల్లో ఒకటి కేంద్ర సహకారాలు, లేకపోతే ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు, ఈ మొత్తం కూడా సకాలంలో అందుతాయి అంటారా మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవడానికి? అందినాయండి, సకాలంలో అందినాయి. అలాగే మన రాజధాని డెవలప్మెంట్ కూడా సకాలంలో కూటమి ప్రభుత్వం నుంచి బ్యాంకర్స్ కూడా కొంత ఇచ్చారు. అట్లాగే మళ్ళీ కూటమి ప్రభుత్వం మోడీ గారు ఇస్తారు. ఈ రాజధానికి తిరుగులేదు. ఈ చేతకాని ప్రభుత్వం గతంలో ఉండటం వల్ల ఇది లేట్ అయింది. లేకపోతే అన్ని అంగులు ఉన్న ఈ రాజధాని పూర్తవడానికి ఇక్కడ ఏ ఒక్క తప్పు లేదు. మీరు పదే పదే చెప్తున్నారు చేతకాని ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అది ఇది అని చెప్పి. అంతగా మీకేం నచ్చలేదు ఆయన ప్రభుత్వంలో? అసలు ఏం 3 రాజధానులు ఏంది మీకు? చేతకాయింది అంటున్నావు, చేతకాయింది ఏంటి అని? ఒక డీజీపీని ఒక అమ్మాయిని అరెస్ట్ చేయడం పోయింది, తీసుకురావడం పోయింది, తీసుకెళ్ళడం పోయింది. ఆడ మనిషి కోసం ఇంత ప్రదర్శన ఏంటి? సీఎం అయినా అసలు ఏం చేతయింది ఆయనకి? ఏం చేతకాకే ఉంది ఆయన. పదే పదే అంటున్నారు. పదే ఏం చేసావు? ఎక్కడెక్కడ టన్నులు ఐరన్ నీ చుట్టూ పెట్టుకున్నావు, ఇంటి చుట్టూ. అదొకటి చేతయింది. ఇవాళైనా నువ్వు ఏం జరుగుతుందో బయటకు వచ్చి కరువు కాటకాలలో నువ్వు వచ్చి ఒక ప్రతిపక్ష హోదాలో నువ్వు వచ్చి తిరుగు చెయ్యి. వీళ్ళు తిరుగుతున్నారా ఇప్పుడు? చూస్తున్నారు అందరూ, ప్రతిరోజు చూస్తున్నారు కదా. పూర్తి స్థాయిలో రాజధాని కంప్లీట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నారా 5 ఏళ్ల కాలంలో? ఒకవేళ క్లారిటీ అవుద్ది. అదే 60-70 వేల రూపాయలు ఉన్న విజయవాడ సిటీకి దగ్గర, గుంటూరుకు విజయవాడ సిటీ దగ్గర మంగళగిరి బ్రహ్మాండమైన అభివృద్ధిలో 9 నెలల్లోనే అభివృద్ధి బాగా దగ్గరలో చూసాం. ఇంకా దగ్గరికి కావాలని ఏముంది? ఒకవేళ కంప్లీట్ కాకపోతే మళ్ళీ పూర్తి స్థాయిగా మొదట్లోకి వచ్చిద్దా? ఎందుకు వస్తుంది? కట్టి ఉందిగా, అయిపోయిందిగా, డెవలప్మెంట్ అయిపోయిందిగా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేది ఆడ ఆయన కేసుల్లోంచి బయటకు వచ్చేది చూసుకోమను. ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తా ఉందా? ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తా ఉందా? అయింది ఏముంది? ఇంకా ఆయన వస్తానని చెప్పి వైఎస్ జగన్ 2.1 అని చెప్పి ఒక బుక్ రిలీజ్ చేస్తున్నారు, రెడ్ బుక్ కి పోటీగా. ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చి జనాన్ని అందరూ చూస్తే అదో సంతోషం. కానీ ఆయన ఇంట్లోంచి బయటకే రాడు. ఇంకా డెవలప్మెంట్ ఆయన వచ్చేది ఆడ. ఆయన కేసులో చూసుకోమను, లోపల ఉండకుండా చూసుకోమను. అంతేగా. ఇప్పుడు 2019 టైంలో అమరావతి రాజధాని ఇక్కడ నుంచి తీసేయడం, అంటే 3 రాజధానుల అంశం తీసుకోవడము, అలానే ఇసుకని మొత్తం ఆపేయడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కూడా డీలా పడిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది మరి రియల్ ఎస్టేట్ రంగం? ఇక్కడ చేతకాక ఇసుక ఆపాడు, పరిపాలన చేతకాక ఇసుక ఆపాడు. రాజధానికి ఏ రోడ్లు వేయాలో ఆయనకు తెలియదు. అవుటర్ రింగ్ రోడ్ అంటే ఏందని అడిగాడు. ఆయనకి ఏ వస్తువు ఎక్కడుందో పాపం తెలియదు. పిల్లవాడికి పట్టం కట్టారు, ఏదో వాళ్ళ నాన్న ఒకసారి చేస్తాడులే అని. ఆయన పనికిరాడు అసలు. ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు పనికిరాడు. రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ బాగుంది, ఇసుక వస్తుంది, అందరూ బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. అంతకుముందు మామిడికాయలు డైన్ 100 రూపాయలు కొనాలి, ఇప్పుడు 400 కొంటున్నారు. బ్రహ్మాండంగా ఉంది. అంతకుముందు ఒకటి కూడా అమ్ముడిపోయేది కాదు, ఏదో వెయిటింగ్ లాగా. ఇప్పుడు చక్కగా కుండలు కొనుక్కుంటున్నారు అందరూ. బ్రహ్మాండంగా ఉంది. పేదవాడు ఫ్రిడ్జ్. మాకు ఇంకంతకన్నా ఏం అక్కర్లా. మాకు బ్రహ్మాండమైన రాజధాని, బాబు గారికి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటే చాలు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు కనపడకుండా కడప వెళ్తే చాలా అదృష్టవంతులు. మాకు అదే ప్రధానం. ఇంకోటి